వియర్స్ ఎవ్రీ ఎక్సెల్ యూజరు మీరు టైప్ చేసిన మాస్టర్ డేటాని ఎలా క్లీన్ చేయాలి? క్లీన్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్స్ ఏంటో క్లియర్‌గా మనం నేర్చుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్‌లో మీరు టైప్ చేసిన డేటా గావచ్చు, లేదా వేరే వాళ్ళు ఇచ్చిన డేటా గావచ్చు. ఈ పర్టిక్యులర్ డేటాని మనకు కావాల్సినట్టుగా డేటాని చేంజ్ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్‌గా డేటాని క్లీన్ చేయాలంటే మనం ఏ ఆప్షన్స్ నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి వ్యూయర్స్, ఒకసారి ఇక్కడ రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఏమున్నాయండి? ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్లేస్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, ఇలా డేటా అనేది టైప్ చేశారండి. ఇప్పుడు నాకు కావాల్సినట్టుగా డేటా అనేది చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ చేసిన డేటాలో కాలమ్స్ కావచ్చు, రోస్ కావచ్చు ఈక్వల్ గా లేవండి. అక్కడున్న డేటాకి తగ్గట్టుగా దాని యొక్క విడ్త్, హైట్ ఈక్వల్ గా లేవు. డేటా అనేది క్లియర్ గా డిస్ప్లే అవ్వట్లేదు. ముందు మనం ఈ కాలమ్స్, రోస్ ని అడ్జస్ట్ చేద్దామండి. అడ్జస్ట్ చేయాలంటే ముందు ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ. డేటా మొత్తం సెలెక్ట్ అయిందండి. ఇప్పుడు డైరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హోమ్ ట్యాబ్ లో ఫార్మేట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో ఫిట్ రో హైట్, అక్కడున్న రోస్ లో డేటాకు తగ్గట్టుగా ఆ రోస్ హైట్ అనేది ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది ఈక్వల్ గా. అలానే సేమ్ ఆప్షన్ ఫార్మేట్ లోనే ఆటో ఫిట్ కాలం విడ్త్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. కాలమ్స్ లో ఉన్న డేటాకి తగ్గట్టుగా ఆ కాలం విడ్త్ అనేది ఈక్వల్ గా అడ్జస్ట్ అయిందా లేదా అంటే కంప్లీట్ డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. వీటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చానండి. ఇప్పుడు ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. కంట్రోల్ ఏ. రోస్ హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ హెచ్ ఓ ఏ. అలానే కాలమ్స్ విడ్త్ అనేది ఆటోమేటిక్ గా ఫిట్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ హెచ్ ఓ ఐ. ఈ విధంగా ఫస్ట్ మీ రిపోర్ట్ లో డేటా మొత్తం డిస్ప్లే అయ్యేటట్టుగా ఆ కాలమ్స్, రోస్ ని వాటి సైజ్ అనేది అడ్జస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకి నేమ్స్ కాలంలో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇండివిజువల్ కాలమ్స్ లో ఇవ్వడం జరిగిందండి. లేదండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఒకే సెల్ లో ఉండాలి. అలా రావాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ లాస్ట్ నేమ్ కాలం తర్వాత ప్లేస్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీరు ఏ కాలం అయితే సెలక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ కాలంలో ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేయండి. ఆ ఎంటైర్ కాలం మొత్తం సెలక్షన్ అయింది. ఇప్పుడు ఒక న్యూ కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నారు. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ న్యూ కాలం అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ రావాలండి. హెడ్డింగ్ ఇచ్చాను చూడండి, నేమ్. అలానే ఫుల్ నేమ్ అనేది కంప్లీట్ గా టైప్ చేయండి. దుర్గా ప్రసాద్. ఇలా టైప్ చేసి సేమ్ ప్యాటర్న్ కాపీ అవ్వాలంటే యూజ్ చేసే ఆప్షన్ ఫ్లాష్ ఫిల్. దాని షార్ట్ కట్ ఏందండి? కంట్రోల్ ఈ. ఇదిగోండి మనకి ఇండివిజువల్ గా ఉన్న ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంబైన్ అయిందా లేదా? అంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్న ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మనం కంబైన్ చేసామండి. సేమ్ ప్యాటర్న్ ఫిల్ చేయాలంటే మనం యూజ్ చేసిన ఆప్షన్ ఏంటండి? ఫ్లాష్ ఫిల్. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. అండ్ పర్టికులర్ గా ఈ కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ కాలం కి మధ్యలోకి వెళ్తే డబుల్ ఆరో మార్క్ లాగా వచ్చింది కదండి, డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కాలమ్స్ అవసరం లేదు కదండి. ఈ కాలమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డిలీట్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ మైనస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ లో ప్లేసెస్ మనం ఎంటర్ చేసామండి. కానీ ఇక్కడ అన్వాంటెడ్ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయండి. అలానే ఇక్కడ టెక్స్ట్ గమనిస్తే అంతా క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. అలా కాదండి, ప్రాపర్ గా రావాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు అడిషనల్ గా ఇంకో కాలం తీసుకుందాం ఉంది. దాని తర్వాత ఉన్న నెక్స్ట్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీరు డైరెక్ట్ గా ఎలా సెలక్షన్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేసిన ఎంటైర్ కాలం మొత్తం సెలక్షన్ అవుతుంది. న్యూ కాలం తీసుకోవాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఓకే, ఇప్పుడు అన్వాంటెడ్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ట్రిమ్ ఈక్వల్ టు ట్రిమ్. ప్లేస్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. అన్వాంటెడ్ స్పేసెస్ అయితే రిమూవ్ అయినాయండి. ఓకే, కానీ ఇక్కడ నాకు ఎలా రావాలి డేటా అనేది? ప్రాపర్ గా రావాలి. ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ లో రావాలి. అలా రావాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి? ఈక్వల్ టు ప్రాపర్. ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునింది. ఇప్పుడు ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేశాను. కానీ ఇక్కడ ఏం జరిగిందండి? ప్రాపర్ కేసులో వచ్చింది, కానీ అన్వాంటెడ్ స్పేసెస్ అనేది రిమూవ్ అవ్వలేదు. నేను ఒకే సెల్ లో ఫార్ములా అప్లై చేయాలి. అన్వాంటెడ్ స్పేసెస్ అండ్ డేటా అనేది ప్రాపర్ కేసులో రావాలండి. అలా రావాలంటే నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తాను చూడండి. ఈక్వల్ టు ట్రిమ్ ఓపెన్ బ్రేసెస్, మళ్ళీ ఇందులోనే ప్రాపర్. ట్యాప్ ప్రెస్ చేయండి. టూ ఫార్ములాస్
ఒకే దాంట్లో యూజ్ చేశానండి. ఇప్పుడు డైరెక్ట్గా ప్లేస్ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి. ప్రాపర్ ఫార్ములాని క్లోజ్ చేయండి, క్లోజ్. అలానే ట్రిమ్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయాలి కదండి, క్లోజ్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి అన్వాంటెడ్ స్పేసెస్ రిమూవ్ అయినాయి అండ్ డేటా అనేది మనకి ప్రాపర్ కేసులో వచ్చిందండి. ఇంకా రిమైనింగ్ కూడా ఫార్ములాస్ అప్లై చేయాలంటే ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ ఎంప్లాయ్ వరకు ఆటోమేటిక్గా డేటా అనేది ఫిల్ అవుతుందండి. ఓకేనండి, మనకి ఫార్మేట్ అనేది ఎలా వచ్చిందండి. ఇప్పుడు ఈ కాలం అవసరం లేదు కదా అని చెప్పి ఈ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ అంటే మొత్తం సెలక్షన్ అయింది కదండి. ఇప్పుడు కంట్రోల్ మైనస్ అన్నారు అనుకోండి, ఆ కాలం డిలీట్ అయింది. కానీ ఆ కాలంలో ఉన్న సెల్స్ని రిఫరెన్స్గా తీసుకున్నారు కాబట్టి ఏం జరిగిందండి, అక్కడ ఎర్రర్ వచ్చేసిందండి. మీరు డైరెక్ట్గా అలా డిలీట్ చేయకూడదండి. మీరు ఫార్ములా అప్లై చేసేటప్పుడు వేరే సెల్స్ని రిఫరెన్స్గా తీసుకుంటే డేటాని అంటే రిఫరెన్స్గా తీసుకున్న ఆ సెల్స్ని డైరెక్ట్గా డిలీట్ చేయకూడదండి. మీరు ఫార్ములా అప్లై చేసిన సెల్స్ని ఏం చేస్తారు, వాల్యూస్గా పేస్ట్ చేయండి. బ్యాక్ ఎండ్లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, ట్రిమ్ ప్రాపర్. ఇప్పుడు ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్, కాపీ చేయండి, కంట్రోల్ సి అండ్ ఎక్కడో చోట రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ హెచ్వివి, డైరెక్ట్గా మనకి ఏమవుతుందండి, వాల్యూస్గా పేస్ట్ అవుతుందండి. అంటే బ్యాక్ ఎండ్లో ఎలాంటి ఫార్ములాస్ లేవండి. ఇప్పుడు ఈ ప్లేసెస్ డేటా మొత్తాన్ని ఇలా సెలక్షన్ చేయండి లేదా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరోకి క్లిక్ చేయండి, డేటా మొత్తం సెలక్షన్ అవుతుంది. కాపీ చేయండి, కంట్రోల్ సి అండ్ ఈ ఫీల్డ్ నేమ్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పేస్ట్ చేయండి. అండ్ ఈ కాలమ్ ని డిలీట్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్, కాలం మొత్తం సెలక్షన్ అయింది. డిలీట్ చేయాలంటే షార్ట్ కట్ కంట్రోల్ మైనస్. ఈ విధంగా డేటాని మీరు క్లీన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఐడి కాకుండా బ్రేసెస్ లో కూడా ఎక్స్ట్రాగా ఐడి ఉందండి. ఆ బ్రేసెస్ అందులో ఉన్న ఐడి నెంబర్ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నానండి. పర్టికులర్ గా ప్రతి సెల్ ని నేను ఎడిట్ చేసి ఇక్కడ బ్యాక్ స్పేస్ కొడుతూ కూర్చోలేను కదండి. అలా కాకుండా మీరు ఏం చేస్తారు, ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్, ఆ కాలం మొత్తం సెలక్షన్ అయింది. రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేయండి, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ హెచ్. ఇక్కడ ఫైండ్ వాట్, ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే ఓపెన్ బ్రేసెస్ ఇంటూ సింబల్ ఇవ్వండి, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్. అలానే రీప్లేస్ విత్, ఇక్కడ ఎలాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదండి, స్పేస్ కూడా ఇవ్వద్దండి. ఇప్పుడు డైరెక్ట్ గా రీప్లేస్ ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి, ఇదిగోండి ఆల్ డన్. క్లోజ్ చేయండి. పర్టికులర్ గా మీరు సెలెక్ట్ చేసిన డేటాలో బ్రేసెస్ లో ఉన్న డేటాని మీరు క్లీన్ చేసుకున్నారండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మన ప్రోడక్ట్ ఐడి గమనిస్తే మొత్తం మనకి ప్రాపర్ కేసులో ఉందండి. మనకి ఎంప్లాయ్ ఐడీస్, ప్రోడక్ట్ ఐడీస్, ఐడి నెంబర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలండి. అలా చేంజ్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఉన్న కాలం మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్, న్యూ కాలం తీసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా అప్పర్, స్మాల్ లెటర్స్ లో చేంజ్ చేయాలంటే లోవర్. క్యాపిటల్ లెటర్స్ లో రావాలండి ప్రోడక్ట్ ఐడి కాబట్టి, ఈక్వల్ టు అప్పర్. ఫార్ములా మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునింది. పర్టికులర్గా ప్రోడక్ట్ ఐడిని రెఫరెన్స్గా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్స్ని ప్రీవియస్గా చెప్పినట్టు వాల్యూస్గా పేస్ట్ చేయండి. ఆల్రెడీ ఎంటైర్ డేటా మొత్తం సెలక్షన్లో ఉందండి. కాపీ చేయండి, కంట్రోల్ సి, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ వాల్యూస్. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి, ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ కాలం మొత్తాన్ని డిలీట్ చేయండి. ముందు సెలక్షన్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్, డిలీట్ చేయండి, కంట్రోల్ మైనస్. ఇలా ప్రోడక్ట్ ఐడిలో ఉన్న డేటా కూడా మనకు కావాల్సినట్టుగా డేటాని క్లీన్ చేసుకున్నాము అండ్ మనకు కావాల్సినట్టుగా క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ చేసుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ ఏందండి, ప్రోడక్ట్ నేమ్. ఇక్కడ మనకి బ్రాండ్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ఐటమ్ నేమ్ రెండు ఒకే సెల్ లో ఉన్నాయండి. శాంసంగ్ ఎల్ఈడీస్, ఎల్జీ ఎల్ఈడీస్ ఒకే సెల్ లో ఉన్నాయి. ఓకే, లేదండి నాకు ఇండివిజువల్ కాలమ్స్ లో రావాలనుకుంటున్నాను, బ్రాండ్ నేమ్ ఒక కాలంలో, దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఇంకో కాలంలో రావాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను ఎలా టైప్ చేశానండి, ఒకే సెల్ లో టైప్ చేశాను, బ్రాండ్ నేమ్ కి అండ్ ప్రోడక్ట్ నేమ్ కి మధ్యలో డాష్ సింబల్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇండివిజువల్ కాలమ్స్ లో సపరేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు డేటా అనేది 2 కాలమ్స్ లో సపరేట్ అవ్వాలి కాబట్టి పక్కన ఇంకో కాలం ఎక్స్ట్రాగా యాడ్ చేయండి. ఓకేనా. ఈ కాలం మొత్తం సెలక్షన్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్, ఎక్స్ట్రాగా న్యూ కాలం తీసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. దీని తర్వాత పర్టికులర్ గా ప్రోడక్ట్ నేమ్స్ ఉన్న డేటా మొత్తాన్ని, ఆ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ స్పేస్ బార్. డైరెక్ట్ గా ఇప్పుడు కాలమ్స్ వైజ్ గా డివైడ్ చేయాలంటే మీరు యూజ్ చేసే ఆప్షన్ టెస్ట్ కాలమ్స్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉందండి, డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, టెస్ట్ కాలమ్స్. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి,
ఇక్కడ డైరెక్ట్‌గా నెక్స్ట్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కాలమ్స్ వైస్‌గా డివైడ్ చేద్దాం అనుకున్న డేటా మధ్యలో ఏముందండి అండర్ స్కోర్ ఉంది. ఒకవేళ స్పేస్ ఉందనుకోండి ట్యాబ్ తీసేసి స్పేస్ సెలక్షన్ చేయండి. అలా కాకుండా అండర్ స్కోర్ సింబల్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా అదర్ అనే ఆప్షన్‌ని సెలక్షన్ చేసి అండర్ స్కోర్ సింబల్ యాడ్ చేయండి. యాడ్ చేసి నెక్స్ట్ ఫినిష్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఓకే. ఇదిగోండి డేటా అనేది స్ప్లిట్ అయిందా లేదా? అండ్ ఈ పైన హెడ్డింగ్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్రాండ్ అండ్ దీనికొచ్చి ప్రొడక్ట్. ఇలా ప్రీవియస్‌గా చెప్పినట్టు ఇండివిడ్యువల్ కాలమ్స్‌లో ఉన్న డేటాని కంబైన్ చేయాలంటే మీరు ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. కాలమ్స్ వైస్‌గా స్ప్లిట్ చేయాలనుకుంటే టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? అలానే లాస్ట్ కాలం గమనిస్తే ప్రైస్‌లో మనకి డెసిమల్ వాల్యూస్ కూడా ఉన్నాయండి. ఈ డెసిమల్ వాల్యూస్ అవసరం లేదు. డిక్రీజ్ చేయాలి అనుకుంటే ఈ ఎంటైర్ కాలమ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ స్పేస్ బార్. డైరెక్ట్‌గా మనకి హోమ్ ట్యాబ్‌లో మనకిక్కడ నంబర్ ప్యానెల్‌లోనే డిక్రీజ్ డెసిమల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయండి. ఓకేనండి. అంటే డెసిమల్ వాల్యూస్ అవసరం లేదనుకుంటే మీరు డిక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ డెసిమల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏందంటే, ఇప్పుడు మనం క్లీన్ చేసిన డేటాలో ఏదైనా ఒక డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఎంప్లాయీ ఐడీ, నేము, ప్లేసు, ప్రొడక్టు, బ్రాండు, ప్రైసు మొత్తం మ్యాచ్ అయ్యే విధంగా ఏదైనా డూప్లికేట్ ఎంట్రీ పడింది. వాటికి రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ టెక్స్ట్ టు కాలమ్స్ పక్కనే ఉండిద్దండి రిమూవ్ డూప్లికేట్స్. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇంత డేటాలో ఎక్కడ డూప్లికేట్ వాల్యూ ఉందో ఫైండ్ ఔట్ చేయలేమండి. డైరెక్ట్‌గా రిమూవ్ చేయండి ఈ ఆప్షన్ ద్వారా. ఆల్ కాలమ్స్ సెలక్షన్ అయినయి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి 2 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్. ఇంకా రిమైనింగ్ 33 యూనిక్ వాల్యూస్ ఉంచిందంట. 2 డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయండి. అవి రిమూవ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మనం రిపోర్ట్‌లో గమనిస్తే అక్కడక్కడ బ్లాంక్ సెల్స్ ఉన్నాయండి. ఆ బ్లాంక్ సెల్స్‌లో ఎలాంటి డేటా లేదండి. నాట్ అవైలబుల్ లేదా షార్ట్‌కట్‌లో ఎన్ఏ అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు పర్టిక్యులర్‌గా బ్లాంక్ సెల్స్‌ని సెలక్షన్ చేయాలి. అందులో పర్టిక్యులర్‌గా నాట్ అవైలబుల్ ఎన్ఏ అని టైప్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే. ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ. కీబోర్డ్‌లో F5 ప్రెస్ చేయండి. గో టు అనే ఆప్షన్. ఇందులో స్పెషల్ అనే బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్టిక్యులర్‌గా బ్లాంక్స్ అనే రేడియో బటన్‌ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి బ్లాంక్ సెల్స్ బటికి సెలక్షన్ అయినాయండి. ఇప్పుడు డైరెక్ట్‌గా మీరు ఫార్ములా బార్‌లోకెళ్ళి ఎన్ఏ నాట్ అవైలబుల్ షార్ట్‌కట్‌లో ఇచ్చానండి. అక్కడ ఏ డేటా అయితే రావాలో ఆ డేటా టైప్ చేసి ప్రతి బ్లాంక్ సెల్‌లో ఆ డేటా రావాలంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. డైరెక్ట్‌గా ఆ డేటా ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతుందండి. సెలక్షన్‌లో ఉన్నప్పుడే డైరెక్ట్‌గా మీరు ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ ఫాంట్ కలర్ అనేది రెడ్ ఇచ్చాను. ఓకే. అండ్ లాస్ట్ కాలమ్‌లో మనకి అలైన్‌మెంట్ అనేది లెఫ్ట్‌లో ఉందండి. ఈ కాలమ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ స్పేస్ బార్ రైట్ సైడ్‌లో పెట్టుకోండి ఈ విధంగా. ఫైనల్‌గా ఈ రిపోర్ట్ అనేది ఈ విధంగా మీరు క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఔట్ సైడ్‌లో ఇలా గ్రిడ్ లైన్స్ గనక అవసరం లేదు అనుకుంటే వాటిని హైడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా వ్యూ ట్యాబ్‌లోకెళ్ళండి. గ్రిడ్ లైన్ చెక్ బాక్స్‌ని అన్‌సెలక్షన్ చేయండి. లేదా దీన్ని డైరెక్ట్ షార్ట్‌కట్ కూడా ఉందండి. ఆల్ట్ డబ్ల్యూవీజీ గ్రిడ్ లైన్స్ అనేది హైడ్ అయిపోతాయండి. ఈ విధంగా. చూడండి వ్యూవర్స్ ఎక్సెల్‌లో స్టార్టింగ్‌లో మీరు క్రియేట్ చేసినప్పుడు రిపోర్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఈ రిపోర్ట్ అనేది నచ్చక ఇదిగోండి ఈ విధంగా డేటా మొత్తాన్ని క్లీన్ చేసుకున్నారు. ఓకే వ్యూవర్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ రిపోర్ట్ అయినా, ఎంప్లాయీ రిపోర్ట్ అయినా, సేల్స్ రిపోర్ట్ అయినా ఆ పర్టిక్యులర్ డేటా మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవాలి. డేటాని క్లీన్ చేయాలంటే ఈ ఆప్షన్స్ అన్ని బాగా యూజ్ అవుతాయండి. వ్యూవర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.